జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. చాలా బిగ్ డెవలప్మెంట్ అదానికి సంబంధించి న్యూయార్క్ కోర్టులో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. సో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధానికి ఇది కారణమవుతున్న పరిస్థితి. సో 1 by 1 పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. జగన్ అదానీ లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే, జగన్కు అదానీ లంచం 1750 కోట్లు, సెక్కీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం, జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి, విచారణ జరిపి నిర్ధారించింది FBI అనేది ఈనాడు కథనం సార్. అండ్ ఇంకొకటి, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి చేరుకుంది అనేది కూడా ఈనాడులో మనం చూడొచ్చు. ఇప్పటివరకు CBI ED కేసులు మాత్రమే ఎదుర్కొంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఇక మీదట FBI కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే అంటూ అమెరికాలో అదానిపై నమోదైన అభియోగాల్లో జగన్ ప్రస్తావన ఉంది. అక్కడి నుంచి సమీకరించిన నిధులతోనే జగన్కు 1750 కోట్ల ముడుపులు అందాయి. ఈ కేసులో జగన్ను నిందితుడిగా చేర్చడం తథ్యమంటూ ఉన్నారు న్యాయ నిపుణులు. నేరం నిరూపణమైతే అమెరికా చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవు అని చెప్పి. సో సాక్షి కథనం ప్రకారం సెక్కీతోనే ఒప్పందం జరిగింది, ప్రభుత్వానికి అదానీ కంపెనీలతో ఏం సంబంధం ఉంది అని చెప్పి క్వశ్చన్ మార్క్తో చూపించండి సాక్షిలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది, అత్యంత తక్కువగా యూనిట్ 2.49కే సరఫరా చేసేలా అదానీ సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అని చెప్పేసి. సో ఈ సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు, వ్యక్తులకు 2200 కోట్ల లంచాలు ఇచ్చారు అనేది కోర్టులో అభియోగం సార్. దీని మీదే అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదైంది. సో ఇక్కడ అమెరికన్ పెట్టుబడిదారుల్ని మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారు అనేది ఆరోపణ సార్. సో జగన్ని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్ అరెస్ట్ కూడా తప్పదు అంటే, ఇక్కడ ఇండియాలో అయితే మేనేజ్ చేసుకోగలిగారు కానీ అమెరికా చట్టాల ప్రకారం FBI విచారణ ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అదాన్ని అరెస్ట్ అవుతారని రాయడం లేదు చూడండి మీరు. అదాన్ని అరెస్ట్ అవుతారని రాసే ధైర్యం ఎందుకు లేదనేది నేననే ప్రశ్న. అదానీ అరెస్ట్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు లంచం ఇచ్చింది అదానీ, తీసుకున్న జగన్ అనే ఆరోపణ. రెండో ఆరోపణే అదానీ అంతర్జాతీయ స్థాయికి చేరిన జగన్ అవినీతి. అదానీ అవినీతి చేరలేదా? విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అవినీతి ఎవరిపైన ఆరోపణ? అది అదానీ పైన. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది జగన్ పైన కాదు, అదానీ పొలిటికల్ లీడర్ కాదు, అంతకంటే కాదు. ఫండమెంటల్ పాయింట్, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అదానీ పైన, జగన్ పైన కాదు. కేసు పెట్టింది అదానీ పైన అమెరికన్ కోర్టులో. మీడియా మొత్తం చూడండి మీరు, ఎంత పార్టిజాన్ గా ఉంది. అందులో జగన్ ప్రస్తావన ఉంది, చెప్తాను నేనే జగన్ ప్రస్తావన లేదని అంటలేదు, కానీ కేసు ఎవరిపైన పెట్టింది అమెరికా కోర్టులో? అదానీ పైన. గౌతమ్ అదానీ నెంబర్ 1. ఇంకా అక్యూజ్ ఎవరు? సాగర్ అదానీ. ఇంకో 6 పైన కేసు పెట్టారు. ఈ 8 మందిలో జగన్ లేడు. మీకు ఇంకా భారతదేశ రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం అమెరికన్ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నవారు, అమెరికన్ మార్కెట్స్తో సంబంధం ఉన్న కంపెనీలు, అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకున్న ఏ కంపెనీ అయినా, ఎక్కడ అవినీతి పాల్పడినా, అది విదేశీ కంపెనీ అయినా విదేశీ గడ్డ అయినా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద శిక్షార్హుడు. ఇది అమెరికా చట్టం చెప్తోంది. 1970s పెద్ద పెద్ద కార్పొరేట్ స్కామ్స్ వచ్చాక అమెరికాలో ఈ చట్టం వచ్చింది. అసలు ఇప్పటి వరకు నా అరెస్ట్ వారెంట్ మీరు అభియోగ పత్రం న్యూయార్క్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ఈ కేసు దాఖలు చేసింది. ఇది ఒకటే కాదు, అమెరికాలోని రెగ్యులేటర్ అంటే మన సెబీ లాగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. ఈ 2 కేసుల్లో కూడా భారతీయ పొలిటీషియన్ల పేర్లు ఇంకా రాలే, వచ్చిన పేర్లు అదానీ పైన కేసు. అదానీ పైన అభియోగం ఏంటి? ఇంకొక డైమెన్షన్ చెప్తాను. ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 చెప్పారు అలా. భారత ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు సాక్షి ఆ యాంగిల్ మాత్రమే రాసింది, గమనించండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ కంపెనీ సోలార్ పవర్ కోసం అగ్రిమెంట్లు చేసుకుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనలేని పరిస్థితి ఉంటే అప్పుడు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో
పవర్ విద్యుత్ అదాని పవర్ ద్వారా అదాని గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కు డబ్బులు ఇచ్చామన్నది ఆరోపణ. కానీ ఎక్కడ అందులో భారత ప్రభుత్వ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. అదాని గురించి మాట్లాడకుండా జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు అదాని అంటే? మీరు జగన్ సంగతి తేల్చండి, అదాని సంగతి తేల్చండి. ఎందుకు అదాన్ని ఎందుకు వదిలేస్తాను అని? ఇప్పుడు అదాన్ని వదిలేస్తే జగన్ కూడా బయటపడతారు కదా, సింపుల్ కదా. వీళ్ళు ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఈనాడు జ్యోతి కథనాలు చూస్తే అదానిని అనదలుచుకోలేదు, భారత ప్రభుత్వం అనదలుచుకోలేదు. ఒక్క జగన్నే అంటే కేసు అవుతుందా? ఇచ్చింది అదాని. ఎవరి ద్వారా ఇచ్చారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లింక్లు ఇవి. మరి ఇందులో ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. అదాని, భారత ప్రభుత్వ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ బోర్డులు. ఇందులో మీరు జగన్ ఒక్కరిని పట్టుకోవాలి అంటే మిగతా ఇద్దరిని వదిలేస్తే పట్టుకుంటారా చెప్పండి? జగన్ దొరకాలంటే కూడా మిగతా ఇద్దరిని కూడా పట్టుకోవాలి కదా. అదాని పైన కేసు బిగిస్తేనే జగన్ మీద కేసు వస్తుంది. అదాని పైన కేసు లేకపోతే జగన్ మీద కేసు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు అదాని ఇవంతా అబద్ధం, ఇది కాదు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అదానిని డిఫెండ్ చేస్తుంది. ఇది భారతదేశ వ్యాపారాలను దెబ్బతీయడానికి, భారతదేశ సోలార్ ఎనర్జీ ట్రాన్సిషన్ దెబ్బతీయడానికి అమెరికా డీప్ స్టేట్ ఆడుతున్న కుట్ర అనేది బీజేపీ వాదన, బీజేపీ మిత్రుల వాదన. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చెప్తుంది దీనిపైన? పురంధరేశ్వర్ మాట్లాడవనండి, ఏం మాట్లాడతారు? ఒక్క మాటన మాట్లాడవనండి. అదానిపైన చంద్రబాబు నాయుడు ఒక్క మాటన మాట్లాడవనండి, పవన్ కళ్యాణ్ ఒక్క మాటన మాట్లాడవనండి. అదానిని వదిలేస్తే జగన్ బయటపడతాడు కదా. ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకుంటలేదు ఎందుకు అంటే, వీళ్ళకి అదాని జగన్ బయటపడ్డ మంచిదే, అదాని మాత్రం కాపాడాలి. అదే నా విధానం. మాలాంటి వాళ్ళు అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి అంటున్నాం. ఇవాళ అదాని సంగతి తేల్చకుండా జగన్ సంగతి తేల్చలేమంటున్నా. ఎందుకంటే అదాని చెప్తున్న ఆర్గ్యుమెంట్ నిజమైతే అసలు ఇలాంటి అవినీతే జరగలేదు అని. ఇప్పుడు అభియోగం ఏంటి? $265 మిలియన్ అంటే 2029 కోట్ల ముడుపులు, అందులో 1700 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారన్నది అభియోగం. నిజమది. ఆ అభియోగ పత్రంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, ఇది వాస్తవం. ఇందులో ఇండియా కూటమి ముఖ్యమంత్రులు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇది భారత ప్రభుత్వం ఉందా? వీఆర్ నాట్ బాదర్డ్. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే అల్టిమేట్గా ఇది మళ్ళీ ప్రజలపైన భారాలుగానే మారుతాయి కదా. ఈ అవినీతి వల్ల ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని ప్రజలపైన భారాలుగానే మారుతాయి. ఇది 2020-2024 మధ్య కాలంలో జరిగింది. మీరు జగన్ను కాపాడదలుచుకున్నారా? జగన్ను వదిలేయదలుచుకున్నారా? జగన్ కాపాడదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చదలుచుకున్నారా? జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాల్సిందే. అదాని సంగతి అదానిని కాపాడితే జగన్ బయటపడతాడు. మీరు చూస్తుండండి, 4 రోజుల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడాడు? ఎందుకంటే మాట్లాడితే అదానికి వస్తుంది ప్రాబ్లం. నేను ఇవాళ ఫోర్కాస్ట్ చెప్తున్నా మీకు రవిశంకర్. దీనిపైన ఇష్యూగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు చెయ్యవు. ఇది మంచి బ్రహ్మాండమైన అవకాశంగా జగన్ సంగతి తేల్చడానికి. ఎందుకంటే అమెరికా ఆ కేసు కదా ఇది. లెట్ దెమ్ ప్రొసీడ్. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ అదాని జగన్ వ్యవహారంపై విచారణకు ఆదేశించమనండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను నా ఫోర్కాస్ట్ అయితే ముట్టుకోను. ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది కదా, స్లోగా దీన్ని క్లోజ్ చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే అదానితో సంబంధం ఉన్నది, పైనుంచి ఆదేశాలు వస్తాయి. మీరు ఉదాహరణకు గంగవరం పోర్టులో 10% వాటా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పనంగా 600 కోట్ల కట్టబెట్టింది. ఈ 2000 ఎకరాల భూమి, అది 2000 ఎకరాల భూమిని కేవలం ఆ 2000 ఎకరాల భూమికి బదులుగా వచ్చింది 10% వాటా. 2000 కోట్లు గంగవరం ఏరియాలో 600 కోట్ల వాల్యూ ఉంటుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మరి అదానికి అంత చౌకగా జగన్ ప్రభుత్వం అప్పచెప్తే ఇవాళ దాన్ని రివోక్ చేయాలా వద్దా? ఇవాళ ఒక్క మాటను మాట్లాడుతా కూటమి. అదానికి అన్యాయంగా జగన్ అప్పచెప్పిండు, ఈ వాటా మేము తిరిగి తెచ్చుకుంటాం, ఈ వాటా అక్రమం అని అదాని పేరు ఒక్క మాట అన్న చంద్రబాబు నాయుడు అంటున్నారా, పవన్ కళ్యాణ్ అంటున్నారు? మీరు చెప్పండి, ఎందుకంటలేరు? మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద కదా. జగన్ అప్పనంగా అదానికి అప్పచెప్తే చూస్తూ ఊరుకుందామా? దీన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు రివోక్ చేయడు?